ఇండియా నుంచి పార్సెల్ వచ్చింది. ఐఎమ్ ఎక్సైటెడ్ టు ఓపెన్ ఇట్. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట. అన్నీ నేను రెడీగా పెట్టుకున్నా. ఇది మీరు చూడొద్దు. చాలా టైం పట్టేలాగుంది. యాక్చువల్గా 1 వీక్ నుంచి వెయిట్ చేస్తున్నా దీనికోసం నేను. సో లెట్స్ ఓపెన్ ఇట్. దీనికి ఏమేమి కావాలి ఏంటి అని చెప్పేసి నాకైతే ఐడియా లేదు. లెట్స్ ఓపెన్. ఐఎమ్ ఏబుల్ టు ఓపెన్ దిస్ విత్ మై ఫ్రెండ్స్ హెల్ప్ అనమాట. సో చూద్దాం. మనకి మోస్ట్ ఫేవరెట్ థింగ్స్ బట్టలు కాబట్టి ఇలా బబుల్ ర్యాప్ వేశారు పైన, ఏం డ్యామేజెస్ జరగకుండా. సో నేను శారీస్ తెప్పించుకున్నాను అప్పుడప్పుడు ఇక్కడ వేర్ చేయడం కోసం. ఇది మా మమ్మీ. ఫైనల్లీ ఓపెన్ చేసినాం అనమాట. ఓపెన్ చేయగానే ఫస్ట్ శారీ, ఈ 3 టైప్స్ శారీస్ మా అక్కకి, మా చెల్లికి, నాకు, మా మమ్మీ, మా 3 మెంబర్స్కి తీసుకుందనమాట. బ్లౌజెస్ కూడా స్టిచ్ చేయించింది. సో దాన్ని ఏదో ఒక ఫెస్టివల్కి ఖచ్చితంగా కట్టుకుందామని చెప్పేసి నేను తెప్పించుకున్నాను అనమాట. సో నైస్. యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళు కాల్ చేయమన్నారు ఓపెన్ చేసి అప్పుడు చేస్తాను. ఇది ఒక బాందిని డ్రెస్ అనమాట. నేను ఇది మీషోలో ఆర్డర్ చేశాను. చాలా బాగా వచ్చింది. ఇది కూడా నేను మీషోలో ఆర్డర్ చేశాను. ఎంత బాగుందంటే దీనికి చూపిస్తాను. మాకు స్టిచ్చింగ్కి వేరే దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు. మా మమ్మీ ఇలా చెప్తే అలా స్టిచ్ చేసేది. ఎంత బాగా స్టిచ్ చేసిందో చూడండి. దీని డీటెయిలింగ్ అంతా ఎంత బాగుందో. నేను వీడియో కాల్లో చెప్తుంటే తను కట్ చేసి చాలా బాగా చేసింది నీట్గా. ఆల్మోస్ట్ మా బ్లౌజెస్ అన్నీ మా మమ్మీ కుట్టేటప్పుడు ఏదో పంచాయతీ చేస్తాం, కానీ మా మమ్మీ చాలా బాగా కుడుతుంది అనమాట. సో ఇది నాకు చాలా నచ్చింది. ఇది నాకు రాయల్ ఇట్లా డార్క్ బ్లూ శారీస్ అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్గా ఇట్లా లేస్ వచ్చింది బార్డర్. నేను ఇది దీని గురించి తర్వాత ఒక వీడియో చేస్తాను. మీషో ప్రోడక్ట్స్ అన్ని ఒక వీడియో చేస్తాను నేను. ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను, పంపించారు. అండ్ నేను మ్యాక్సిమం ప్రోడక్ట్స్, అందరూ మీషో అంటే చాలా చీప్ ప్రోడక్ట్స్ అట్లా ఇట్లా అని అంటారు, కానీ మాకు అట్లా ఏం లేదు. ఎక్కడ క్వాలిటీ బాగుంటే, ఎక్కడ ఐటెం బాగుంటే అక్కడ తీసుకుంటాను నేను స్టేటస్లకి వాటికి వీటికి అట్లా ఏం చూడను అనమాట. సో ఇది కూడా 1 మోర్ శారీ. ఏదైనా స్కర్ట్స్, దేనిపైన స్కర్ట్స్ దానికి పంపించారనమాట. మా మమ్మీ ఎంత బాగా స్టిచ్ చేసింది చూడండి బ్లౌజ్. అసలు నాకు ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అన్ని అనిపిస్తుంది. ఎంత బాగుందో. మా మమ్మీ చాలా బాగా స్టిచ్ చేసింది. మా చెల్లి కూడా క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే తన దగ్గర నుంచి ఉండి చేయించింది అనమాట ఇవన్నీ. ఈ శారీ నాకు చాలా నచ్చి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. మీషోనే ఇది కూడా నాకు తెలిసి చాలా బాగుంది. నేను చూపిస్తాను ఈ డీటెయిలింగ్ అంతా. ఈ శారీస్, నా శారీస్ కలెక్షన్ అంతా ఇంకా చాలా ఉన్నాయి లోపల. అవన్నీ మీకు ఒక వీడియో తీసి పెడదామని అనుకుంటున్నాను. అంటే పెద్ద శారీ కలెక్షన్ అంటూ ఏం లేదు. జస్ట్ నా ఉన్న దాంట్లో నేను ఎక్కడ తీసుకున్నా, ఎప్పుడెప్పుడు వేసుకున్నా ఏంటి అని చెప్పేసి నేను ఇది ఒక వీడియో చేస్తాను సెపరేట్గా వాటికి. ఇది స్పైస్ పౌడర్, టర్మరిక్, పసుపు మా మమ్మీ పంపించింది అనమాట. థ్యాంక్స్ టు మై బావ ఆల్సో. చాలా కష్టపడ్డాడు పంపించడం కోసం. నాకు కొన్ని బౌల్స్ లేవు అని చెప్పేసి అని అంటే మమ్మీ వాళ్ళు అమ్ములు అంటే మా చెల్లి, మా అక్క ఇద్దరు కలిసి వెళ్ళి తీసుకున్నారనమాట. అప్పటికప్పుడు పర్చేస్ చేసి. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. ఓపెన్ చేద్దాం. ఇది నాకు తెలిసి ఎక్కడ మర్చిపోయాను, సీసర్ ఎక్కడ పెట్టాను నేను. కొంతమంది ఏమవుతుందంటే, చాలామంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి, ఫ్యామిలీస్కి కొరియర్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారంటే డబ్బులు తీసుకుంటున్నారా, పార్సల్స్ కొంతమంది రావట్లేవు. నేను చాలా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా ఫేక్ పేజెస్ని, ఫేక్ వాటిని చూశాను నేను. బట్ ఇది అలా కాదు, వెళ్ళి చాలా జెన్యూన్. మా వాళ్ళు వెళ్ళి కనుక్కొని ఒకసారి కాల్ చేయగానే, ఇది అనమాట, ఒకసారి కాల్ చేయగానే రెస్పాండ్ అయ్యి ఇలా అని చెప్పి మంచిగా మాట్లాడారు. చాలా జెన్యూన్. వాళ్ళు చెప్పిన టైంకి, చెప్పిన టైంలో, చెప్పిన డేస్లో వచ్చింది నాకు. ఇది జనరల్గా అప్పటికప్పుడు మా ఇంట్లో ఉంటే ఇది పంపించండి నాకు కావాలి అని నేను అంటుంటే పంపించారు ఇది. థ్యాంక్స్ మమ్మీ. అండ్ ఇదొక శారీ.
ఆల్మోస్ట్ నా బ్లౌజెస్ ఆల్మోస్ట్ కాదు అన్ని బ్లౌజెస్ మా మమ్మీయే స్టిచ్ చేసింది. స్టిచ్ చేయడంతో పాటు ఇదంతా హ్యాండ్ వర్క్ మమ్మీయే చేసింది ఇదంతా. ఇవన్నీ ఒక వీడియో చేస్తాను నేను వీటన్నిటి గురించి. ఇది ఒక శారీ ఫ్రమ్ మీషో. మా చెల్లి టేస్ట్కి అమేజింగ్, మా సిస్టర్ టేస్ట్. ఇది హైలైట్ చూడండి, ఇంత చిన్న బౌల్లో ఒక టాప్ పెట్టినారు. నాది క్రియేటివిటీ. ఇది నేను కాటన్ డ్రెస్. ఇది నాకు ఇక్కడ చూసాను ఆన్లైన్లో, ఇక్కడ చాలా కాస్ట్ ఉండింది. సో నేను ఇండియాలో పేజ్లో సెర్చ్ చేసి తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది. ఇది ఐరన్ చేసిన తర్వాత ఒక వీడియో చేస్తాను. వా, బౌల్స్ ఎంత బాగున్నాయో కదా, చాలా స్టాండర్డ్ ఉన్నాయి. వీటికి ఇలా చాలా బాగున్నాయి. మా చెల్లి టేస్ట్ ఇవి. మా అక్క మా చెల్లి ఇద్దరు వెళ్ళి తీసుకొచ్చారనమాట. సో ఇది రైస్ కుక్కర్, కలర్ మామూలుగా లేదండి, చాలా బాగుంది. చాలా చాలా బాగుంది, వెయిట్ కూడా ఉంది చాలా. ఇది ఆల్మోస్ట్ అన్ని శారీస్ కలెక్షన్ ఒకసారి చూపిస్తా మీకు. అన్ని శారీస్ అయినా అనుకోవద్దు, ఆల్మోస్ట్ శారీసే ఉంటాయి, కొన్ని వేరే థింగ్స్ ఉన్నాయి. ఇవి బ్యాంగిల్స్ అన్నమాట. నా సైజెస్, నేను బ్యాంగిల్స్ ఎక్కువ ఇష్టపడను, కాకపోతే మరి శారీ వేసుకున్నప్పుడు వేసుకోవాలి కదా అని చెప్పి. ఇది హాఫ్ శారీ మా తమ్ముడు నాకు గిఫ్ట్ చేశాడని చెప్పాను. చాలా గిఫ్ట్ చేశాడు, అందులో ఇది ఒకటి తెప్పించుకున్నాను, ఇది ఒకటి నాకు ఇష్టం అని చెప్పి. అండ్ ఇదొక శారీ. ఇది నేను ఒక వివికా కలెక్షన్స్ అని చెప్పేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండింది. సో వాళ్ళ దగ్గర తీసుకున్నాను నేను ఇది నేను సెపరేట్గా బ్లౌజ్ పీస్ తీసుకొని దానిపైన స్టిచ్ చేయించాను అనమాట. దీని డీటెయిలింగ్స్ కూడా మీకు ఈ బీడ్స్ ఇవన్నీ మా మమ్మీ వేశారనమాట. ఎందుకంటే వాళ్ళు వేయలేదు, కుట్టిన వాళ్ళు, టైం లేదని చెప్పి. ఓ మై గాడ్, చాలా బాగా చేశారు, చాలా చాలా బాగుంది. వీటన్నిటిపైన ఒక వీడియో చేస్తాను నేను. దీనిపైనకి శారీ అనమాట, చాలా బాగుండింది. ఈ శారీని వివికా కలెక్షన్స్లో తీసుకున్నాను. చాలా చాలా బాగుంది, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇది కావాలంటే చెప్పండి, నేను పంపించేస్తాను మీకు డీటెయిల్స్ అన్నీ. ఇది నాకు ఒక వింటేజ్ కలెక్షన్ టైప్ ఒక హాఫ్ శారీ కావాలనుకుని నేను లాస్ట్ ఇయర్ ఇది మా పెద్దమ్మతో కుట్టిపించుకున్నాను. ఇవన్నీ ఒక్కొక్క చోట తీసుకున్నాను అనమాట. సో ఇవన్నిటి గురించి, వీటి కలెక్షన్, వీటి బ్లౌజ్ పీసెస్ గురించి, అన్నిటి గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. ప్రజెంట్ అయితే ఇంటి నుంచి ఏమొచ్చినాయి ఫస్ట్ అవి చూడాలి. ఇవి నా జ్యువెలరీ సెట్స్ అండి, నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన జ్యువెలరీ సెట్స్. ఇవన్నీ ఓపెన్ చేయట్లేను, బట్ అండ్ రైస్ కుక్కర్ పైన దోశ ప్యాన్, మై మోస్ట్. యాక్చువల్లీ దోశ ప్యాన్ కావాలి నాన్ స్టిక్ది అని చెప్పేసి ఉండే ఇంట్లో, మా ఫ్రెండ్ వాడుతుండే, పాడైపోయింది. సో ఇది కొంచెం పెద్ద సైజు, కొంచెం స్టాండర్డ్గా తీసుకోమని చెప్పినాను, తీసుకున్నారు. ఇది ఒక డ్రెస్, ఇది నేను దిల్సుఖ్ నగర్లో తీసుకున్నాను, బాగుంది. ఇది మా అత్తయ్య స్టిచ్ చేసినారు బ్లౌజ్, చాలా ఇయర్స్ బ్యాక్. ఇది మా అక్క తీసుకుంది అనమాట నాకు శారీ. మా అక్క ఒక వేరే కలర్ తీసుకుంది, నాకు అది నచ్చి నాకు అదే కలర్ కావాలి అని చెప్పేసి నేను వెయిట్ చేశాను, బట్ అది దొరకలేదు. ఆవిడ లాస్ట్లో ఇది ఒకటే కలర్ గోల్డ్ ఉందన్నారు. సో ఇది ఒకే కలర్ ఉంటే నేను తీసేసుకున్నాను, బట్ ఐ లవ్ దిస్ వన్ ఆల్సో. థ్యాంక్ యూ అక్క. ఇది నేను యాజ్ యూజువల్ నేను మీషోలో తీసుకున్నాను, చాలా క్వాలిటీ బాగుంటుందండి. లేదంటే మనం చీప్గా 300-200 కాకుండా రివ్యూస్ చూసి కొంచెం డబ్బులు ఒక 20-30 రూపీస్ ఎక్కువైనా కానీ మనం ఒక మంచి పేజ్లో తీసుకుంటే క్వాలిటీ చాలా బాగుంటుందండి. నేను మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కూడా ఇంత క్వాలిటీ చూడలేదు. ఇది చిన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ గిఫ్ట్ చేశాడనమాట. డ్రెస్ని నేను ఇట్లా మమ్మీతో హాఫ్ శారీ స్టిచ్ చేయించాను. మమ్మీ ఆర్ సంథింగ్ అత్తయ్య ఎవరో చేశారు, అది ఒక డీటెయిలింగ్ ఒక వీడియో చేస్తాయి. ఇవన్నీ అత్తయ్య చేశారు. దానిపైనకి ఇది ఓని అనమాట. యాక్చువల్గా అది అడగలేదు నేను,
సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ అంటే ఏం లేవు, అన్ని నేను చెప్పినవే చేసినారు. స్టిక్కర్స్ మాత్రం మా చెల్లి ఒకటి యాడ్ చేయమంటే మా చెల్లి 4 యాడ్ చేసిందండి. మోస్ట్ అవైటెడ్ థింగ్స్ ఏంటంటే ఇక్కడ నాకు శాస్త్రీయం దొరకట్లేదండి. 4 ప్యాక్ చేసి పంపించినారు. మరీ చెప్పాను నేను వాటిని. మా చెల్లి పాపం, మా చెల్లి మా సిస్టర్ వెళ్ళి తీసుకొని పంపించినారు. ఒక ఆల్మోస్ట్ నాకు ఒక 1 ఇయర్ వస్తాయి ఇవి. మళ్ళీ 1 ఇయర్లో మళ్ళీ తెప్పించుకోవచ్చు. మా మమ్మీ గాడ్ ఫొటోస్ పంపించింది. ఎంత నీట్గా ప్యాక్ చేశారు చూడండి, ఎక్కడ డ్యామేజ్ లేకుండా బబుల్ ర్యాప్ చేసేసి మొత్తం పంపించారనమాట. వీటిని అన్నీ ఓపెన్ చేస్తాను తీరిగ్గా కూర్చొని. కొన్ని ఎక్స్ట్రా బ్లౌజెస్ ఉంటే పంపించండి అన్న, ఎందుకంటే ఎప్పుడైనా సమ్ టైమ్స్ అట్లా ఒత్తులండి, కాటన్తో మన దేవుడికి పూజ చేసేటప్పుడు ఒత్తులు పెట్టుకోవాలి కాబట్టి మా మమ్మీ ఇంట్లో చేసి నాకు ఒత్తులు పంపించింది కవర్లోని. అది పెద్ద మ్యాటర్ కాదు. ఇది సంథింగ్ ఫౌండేషన్ కాంపాక్ట్ పౌడర్. ఇది చిల్లీ పౌడర్. నాకు ఇండియన్ స్పైసెసే కావాలనిపించింది. ఇక్కడ ఎంత ఏం చేసినా నాకు టేస్ట్ అనిపించట్లేదు. అందుకని నేను ఇండియా నుంచి స్పైసెస్ కొని తెప్పించుకున్నాను అనమాట. ఓ మై గాడ్, ఇదేంటో అర్థంగా, చింతపండు ఇంకా మీకు అందరికి తెలిసిందే ఇవన్నీ. ఇదేంటో అర్థం కావట్లేదు. ఇవి దీపం పెట్టుకునే కుందులు అవి అనుకుంటా, నాకు అలాగే అనిపిస్తుంది. అవే ఓపెన్ చేద్దాం. యా, చెప్పాను కదండి మా చెల్లికి బ్లాక్ స్టిక్కర్స్ పంపించమన్నాను. ఈవిడ నాకు 3-4 టైప్స్ పంపించింది. ఇవన్నీ అయిపోయేసరికి ఒక 2 ఇయర్స్ అవుతుంది, ఎందుకంటే నాకు ఎక్కువ నేను బొట్టు పెట్టుకోను, స్టిక్కర్ వేర్ చేయను. బట్ ఫైన్, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ సిస్టర్స్ అండ్ మై డియర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ బావా.